ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనేది ఒక మీటింగ్ 9వ తేదీ సెప్టెంబర్ నాడు తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే ఆ రోజు టెంటేటివ్గా మనము ఆన్లైన్ మనకు టికెట్స్ ప్రతిరోజు మనం పర్ డే అనేది ఒకటి ఆ రోజు టెంటేటివ్గా అందరూ అనుకోవడం జరిగింది. దర్శన సమయాన్ని మనం అనుకున్నాం సార్. అలాగే మూల నక్షత్రం రోజున మెయింటైనింగ్ సోషల్ డిస్టెన్సింగ్ దానికి ప్రాధాన్యత ఇస్తూ క్యూ లైన్స్లో సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేయాలి. ఇన్ఫర్మేషన్ అన్నట్టు ఎక్కడ లేకుండా పెట్టాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. ఈ కరెంట్ బుకింగ్ని అవాయిడ్ చేసి విఐపి దర్శన్ టైమింగ్స్ని కూడా 2 స్లాట్స్లో మనకు ఉదయం 7 నుంచి 9 వరకు, మధ్యాహ్నం ఏమైనా క్రమమైన పద్ధతిలో చేసుకోవాలని చెప్పేసి మనకు లాస్ట్ టైం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. అలాగే మనకు పరోక్ష వాళ్ళ నుంచి ప్రముఖంగా మనకు వాళ్ళు రిజిస్ట్రేషన్ అంటే విఐపి వెహికల్స్ అనేది అలో చేస్తే కొంత ఇబ్బంది అవుతుంది. దాన్ని అలాగే వాలంటీర్స్ని ఎక్కడ కూడా యూటిలైజ్ చేసుకోకుండా మనం ముందుకెళ్దాము. వాటర్ ప్యాకెట్స్ కూడా ఇవన్నీ కూడా లాస్ట్ టైం మనకు 9వ తేదీన సెప్టెంబర్ నాడు జరిగిన మీటింగ్లో మనం తీసుకున్న నిర్ణయాలు సార్ మనకు చేయడము. అలాగే ప్రతి 3 రోజులకు ఒకసారి ర్యాపిడ్ యాంటీజెన్ అందరూ కూడా చేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం చేసిన దానికి మనకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓ గారు వచ్చేసి గవర్నమెంట్ ఒక మెమో ఇచ్చారు లాస్ట్ టైము చెప్పేసి చెప్పడం జరిగింది సార్. ప్రధానంగా మాకు విఎంసీ నుంచి కానీ పోలీస్ వారి బందోబస్తు అకాంక్ష లాస్ట్ టైం మన మీటింగ్లో తీసుకున్న నిర్ణయం సార్. ఇప్పుడు తమరు అనుమతిస్తే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని తమరు ఆ రోజు మీటింగ్లో చర్చించిన విధంగా మేము 10,000 టికెట్లకి ఆన్లైన్లో జరిగింది సార్. అది కమిషనర్ గారు ప్రభుత్వం వారికి రాశారని చెప్పి తెలుస్తుంది సార్. వెచ్చించడం జరుగుతుంది. అది తమ ముందు పెట్టాను సార్. అది అందుకని అయితే ఈసారి లిమిటెడ్ పీపుల్ అది కాకుండా మార్చి 20వ తారీఖు నుంచి కూడా టెంపుల్ ఏర్పాటు చేస్తున్నాం సార్. నిన్ననే ఆ టికెట్ కూడా ఆన్లైన్లో రిలీజ్ చేశాము. అది పర్వాలేదు మనం అనౌన్స్ చేశాము. అదేదో మేము కొంచెం వాటర్ పెడతాం సార్. సప్లై చేస్తే బెటర్. ఎందుకంటే కంట్రోల్ నుంచి 3 వాట్ టికెట్స్ ఆల్రెడీ 3 టికెట్స్ అప్లై చేయలేదు కదా అని మాత్రం చేయకుండా మళ్ళీ వాళ్ళని ఎక్కువసేపు, ఎందుకంటే వాళ్ళకి టైం చాలా కీలకం. దేవస్థాన స్టాఫ్కి ఈ సంవత్సరం ఎంత పనిచేస్తారు, ఓన్లీ భవనాధ్యక్షులకి అమ్మవారి నవరాత్రులకి బాగా ఇది కాబట్టి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కొంచెం వాళ్ళ ఓన్ బాధ్యత తీసుకుంటే పని జరుగుతుంది తప్ప వాళ్ళు మాకు కాగితం పెట్టలేదు అప్లై చేయడానికి కుదరదు. మీరే కావాలంటే వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకోండి. చేసి ఏదైనా మార్పులు చేయాలంటే కూడా మీరు అందరూ గట్టిగా సహకరించాలి. ఇది స్టేట్ ఫెస్టివల్, ఇది ఒక దగ్గర గురించి కాదు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా ఉండాలి, ఎందుకంటే కోవిడ్ 750 మంది అనేది మనం 10,000 మంది భక్తులు కూడా పంపట్ల. 750 ఇచ్చారు లాస్ట్ టైం. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎవరైతే ఛానల్స్ ఉన్నాయో మీ రూల్స్ ప్రకారం అదే పాజిటివ్ ఇవ్వండి తప్ప ఈ పాజిటివ్ భక్తులు ఆమె జరుగుతారు అని చెప్పి అట్లా చేయబోతాయి. టోటల్గా బాధ్యత మీరు ఎవరో ఒకరు చూసుకొని మళ్ళీ మీరు చూసుకోవాలి. అదే ఇప్పుడు వాటర్ ప్యాకెట్స్ పెడతానన్నారు. లైన్లో క్యాన్స్ పెట్టవచ్చు సార్. మళ్ళీ ఇన్ఫెక్షన్ మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి సార్. క్యాన్స్ ఉన్నాయి, పెట్టడానికి ప్రాబ్లం ఏం లేదు. పెట్టాలా లేదా అనేది ఒకే గ్లాస్ మళ్ళీ వాడితే ఉంటారు. క్యాన్ ఏంటంటే మీరు చెప్పినట్టు వాటర్ బాటిల్ పెట్టుకున్నారు కాబట్టి జస్ట్ క్యాన్ మాత్రం పెట్టి ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి వాటర్ పట్టేసుకోవచ్చు అంటే ఓకే. బట్ స్టిల్ క్యాన్ పెడతాం. 25th టెంపర్ ఓపెనింగ్ ఉంది సార్. దీనికి ఎలక్ట్రాన్ పోల్ ఆపరేషన్ కూడా వాళ్ళు లోడ్ అనేది జరుగుతుంది. ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి అప్పుడు చెక్ చేసి స్పెసిఫికేషన్ ఇచ్చిన తర్వాత వస్తే గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ఎస్సిపి డీసీ సార్. ఇప్పుడు
5 లొకేషన్స్ ఉన్నాయి సార్, మెయిన్ లొకేషన్లు. 5 లొకేషన్లో కూడా ఎవ్రీ ఇయర్ 4 మెంబర్స్ని డిప్యూట్ చేస్తున్నాం సార్. మార్నింగ్ షిఫ్ట్ ఒకటి, మార్నింగ్ టు ఈవినింగ్ 8 వరకు ఒక షిఫ్ట్ సార్. ఈవినింగ్ నైట్ నుంచి మార్నింగ్ 8 వరకు సార్. కంటిన్యూస్గా ప్రతి ట్రాన్స్ఫార్మర్ దగ్గర కూడా 9 లొకేషన్స్ ఉన్నాయి సార్. ఈ లొకేషన్స్ అన్నింటిలో కూడా 25 మెంబర్స్ ఎవ్రీడే షిఫ్ట్ అరేంజ్ చేస్తున్నాం సార్. అలానే రెగ్యులర్ సప్లై మనకి ఉంటుంది సార్. అక్కడ ఒక డిఈని, ఒక ఈడీని, ఒక లైన్మెన్, ఆ 2 సబ్ స్టేషన్ల దగ్గర కూడా అరేంజ్ చేస్తున్నాం సార్. ఇది కాకుండా 130 kV నుంచి ట్రాన్స్పరెన్సీ గారు కూడా ఇచ్చారు సార్. ఆ 10 days కూడా అన్ఇంటరప్టెడ్ సప్లై వాళ్ళు అక్కడి నుంచి కూడా లేకుండా చూస్తారు సార్. ట్రాన్స్ఫార్మర్స్ అన్ని కూడా అండర్ గ్రౌండ్ చేసింది సార్. ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా కాన్స్టెంట్ గా డిస్ట్రిక్ట్ నుంచి మిగతా డిప్యూటీ ఇంజనీర్స్ ని, ఏఈస్ ని, లైన్మెన్స్ కూడా మిగతా చోట నుంచి డిప్యూట్ చేసి కాన్స్టెంట్ గా ప్రతి ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉండేట్టు శానిటేషన్ అరేంజ్మెంట్ సార్ అనేది చూడాలి. అట్లాగే మిగతా మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ శానిటేషన్ అనేది చూస్తున్నారు సార్. అవుట్ సైడ్ క్లీన్ సైడ్ చేస్తారు. టెంపుల్ లోపల డిస్ఇన్ఫెక్షన్ ప్లాన్ చేస్తున్నారా? తప్పకుండా సార్. అయితే డిస్ఇన్ఫెక్షన్ కన్నా వద్దన్నారు కాబట్టి ఓన్లీ సోడియం హైపోక్లోరైట్ వాడి చేస్తున్నాం సార్. బ్లీచింగ్ ప్లస్ శానిటైజర్స్ ట్యాంక్స్ పెట్టాం. ఇన్సైడ్ వరకు మేము చూస్తాం సార్. ఎందుకంటే కండోస్కాలర్ ప్లస్ ఇన్సైడ్ వరకు మేము చూస్తాము. అవుట్ సైడ్ అంతా కూడా మీరు పాతలాగా మొత్తం ఈ ఎండ్ దాకా ఎక్స్టెండ్ అవుతుందా, ఏమైనా తగ్గిస్తారా? క్యూలైన్ తగ్గదు సార్. వినాయక స్వామి టెంపుల్ నుంచి పై దాకా ఉంటుంది సార్ క్యూలైన్ సార్. కేసు కన్నా ఏర్పాటు చేస్తే మాత్రం అక్కడ మనం అక్కడ పెట్టాలి సార్. అది బ్యారికేడింగ్ ఎట్లా ప్లాన్ చేస్తారు? మళ్ళీ రోడ్ డ్యామేజ్ చేస్తారు అంటే ఈసారి మనం గమనించా మీటింగ్ లో గమని చెప్పినట్టు అవన్నీ కూడా క్లోజ్ చేసి దాని వల్ల పూర్తి చేసి పైన ఐడెంటి పెట్టుకున్నాం. ఏదైనా ప్రెషర్ తీసుకుని లేకపోతే ప్రతిసారి ఇప్పుడు రోడ్ తప్పకుండా డ్యామేజ్ అవుతుంది. మొన్న NH1 ఫెసిలిటీ పెడుతున్నాము. పెట్టిన తర్వాత పాజిటివ్ వచ్చిందంటే ఆ పేషెంట్ ఏం చేయాలి? దానికి ఐసోలేషన్ ఫెసిలిటీ ఒకటి అక్కడ ఉంటారు సార్. ఒక 20 beds ఏదో ఒక వెహికల్ మీరు అరేంజ్ చేసి పాజిటివ్ డిటెక్ట్ అయిన వెంటనే అక్కడికి షిఫ్ట్ చేసి అంబులెన్స్ రప్పించి మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, ఆ లోపలనే మీకు ఒక ఫెసిలిటీ ఉండాలి సార్. నేను ఐసోలేషన్ రూమ్ లో కూర్చోబెట్టేసి పైన నాలెడ్జ్ అంటే ఇప్పుడు ఎంట్రన్స్ లో చెక్ చేస్తారా చేయరా? చేస్తాం సార్. దాంట్లో మీకు ఫీవర్ ఉన్నట్లు ఏదైనా వచ్చారంటే వాళ్ళని ఐసోలేట్ చేసి ఏదైనా శాంపిల్ టెస్ట్ చేస్తారు ర్యాపిడ్. చేసినప్పుడు పాజిటివ్ వచ్చిందంటే వాళ్ళని హాస్పిటల్ పంపించే లోపల మేబీ 1 or 2 hours కి ఒక ఐసోలేషన్ రూమ్ లో పెట్టాలి. ఎక్కడ చేస్తే అక్కడ ప్లాన్ చేయాలి అంతే. అక్కడే ప్లాన్ చేసుకుంటాం. ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకుంటాం. ఎక్కడ ఉంటే అక్కడ పెట్టాలి. పాయింట్ ప్లాన్ చేసి ఒకటి థర్మల్ స్కాన్ చేసి దగ్గర ఐసోలేషన్ ప్లాన్ చేసి ఎమర్జెన్సీ అది రెగ్యులర్ ప్రాసెస్ సర్జరీ సబ్మిషన్ సార్. టెస్ట్ చేసి ఐసోలేట్ వెళ్ళిపోతాంటే ఇబ్బంది లేదు. అతను వెళ్ళిపోతాంటే పంపించేస్తాం కదా అక్కడి నుంచి. మన నోటీస్ వచ్చాక పాజిటివ్ పేషెంట్ ని మనం అలా వదలకూడదు. పాజిటివ్ పేషెంట్ డిటెక్ట్ అయినాక హాస్పిటల్ పంపించాలి, లేకపోతే ఐసోలేషన్. దానికి ఎక్కడ పెట్టాలంటే ఇప్పుడు వినాయకుడి గుడి దగ్గర మీరు స్కాన్ చేస్తారు కదా, ఆ దగ్గరలో ఉండాలి. ఇప్పుడు అక్కడ జనం వచ్చిన వెంటనే సార్ నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండమ్మా అని చెప్పాలి. అక్కడ దానికి ఏం చేయాలంటే ఒకటి ఏఎంసీలో కొత్త బిల్డింగ్ ఆల్రెడీ ఓపెన్ ఉంది కదా, స్లాబ్లెస్ ఉంది కదా, వీలైతే అక్కడే సరిపోదు. అక్కడే మన కార్పొరేట్ కొత్త బిల్డింగ్ కడతారు కదా సార్. అంటే వినాయక టెంపుల్ దగ్గర కదా స్క్రీన్ చేస్తారు. మరి అక్కడి నుంచి మీకు ఎక్కడ ఉంటుంది? ఇంకా ప్లేస్ ఎక్కడ ఉంటుంది? ఇటంతా షాప్ ఐడెంటిఫై చేస్తాను. అన్ని కమర్షియల్ బిడ్డు ఎటువంటి షాప్లే కదా. నేను ఐడెంటిఫై చేస్తాను. విల్ మేక్ అరేంజ్మెంట్స్. ఏం చేయకూడదు అనేది క్లియర్గా స్నానాలు లేవు, సెలవులు తేకూడదు. తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు అని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతి జిల్లాకే వెళ్ళాలి. బందోబస్తు అరేంజ్మెంట్స్ ఇది తగ్గట్టుగా చేసుకుంటూ పెడతారు. టూ మచ్ ఆఫ్ బందోబస్తు 3,000-4,000 ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. అంతమంది పిలవబడ్డాను. ఇవి వచ్చే ట్రెండ్ బట్టి మా అవసరం అయితే ఎక్స్ట్రా ఫోర్స్ ప్రయత్నం చూపిస్తాం. కొంత ఫోర్స్ మాత్రం తప్పదు సార్. కొన్ని ట్రైనింగ్స్ వస్తాయి. వాటికి అకామిడేషన్ స్కూల్స్ కానీ ఏమైనా టెంపుల్ చుట్టుపక్కల ఏదైనా ఇస్తే సరిపోతుంది.
తర్వాత వీలైనంత వరకు మన కోఆర్డినేషన్ కంప్లీట్ ఫామ్ చేసి లోకల్ కోఆర్డినేషన్ కంప్లీట్ ఫామ్ చేసి మన ప్రాబ్లం అంతా కూడా విఐపి దర్శనం దగ్గర మీడియా మేనేజ్మెంట్ దగ్గరే వస్తుంది. టికెట్ కొనుక్కొని వచ్చిన వాళ్ళు వాళ్ళంతా మన ముందు వచ్చి వెళ్ళిపోతారు. విఐపీస్ని కండక్ట్ చేయడం దగ్గరే, మీడియాని కండక్ట్ చేయడం దగ్గరే వస్తుంది. ఆ కంపెనీస్ మాత్రం చాలా ప్రాపర్గా వేసుకొని మంచి లైనాన్ని తీసుకొని 1 వీక్ ఇదే నుంచి వస్తుంది. వాళ్ళే డామినేట్ చేశారు, వీళ్ళు డామినేట్ చేశారు, అది రాకుండా చూసుకునే బాధ్యత మనకు మీరు రెండో చూసుకోవాలి. మూడోది ఐ రిక్వెస్ట్ ఫీజిబుల్ సార్, ఘాట్స్ అన్ని క్లోజ్ చేసేస్తే బెటర్. ఎందుకంటే మన ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్నానాలు చేసి మొదలు పెట్టారంటే చాలా ప్రమాదం కష్టం అవుతుంది. ఆల్ ఘాట్స్ అని రికార్డు క్లోజ్ చేసి పెట్టేసుకుంటే స్థానానికి అవకాశం లేకుండా అక్కడ బందోబస్తు చేసుకునే అవసరం లేకుండా ఇది మున్సిపల్ కమిషన్ బందోబస్తు పెడతాం, స్కెల్టన్ బందోబస్తు పెడతాం పోకుండా. బట్ బ్యారికేడ్ పెట్టేసేస్తే అసలు ఎవరు పోకుండా ఉంటాం, మీకు ఈజీగా ఉంటుంది. బందోబస్తు పెడతాం, బట్ క్లోజింగ్ చేసేస్తే అర్థమైపోతుంది అక్కడ. వాళ్ళు జనరల్ గా ఇంతకుముందు 3 టర్న్స్ తీసుకున్నాడు. ఇప్పుడు మనకు అంత లేదు. మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 8 మాక్సిమం 9 కల్లా క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఆ రొటేషన్ ఎంతమంది ఉన్నారు, మళ్ళీ మీడియా అన్ని మీడియా వాళ్ళని, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని అడిగి నెంబర్ పేరు తీసుకొని వాళ్ళ వరకు పాస్ ఇచ్చేసి, సో దట్ మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎంతమంది ఆ లిస్ట్ కూడా మార్చిస్తే మీడియా వాళ్ళ దగ్గర మనం చూసుకోవడానికి మీడియా పాయింట్ చూసుకోవడానికి అందరికీ పాయింట్స్ రేస్ చేస్తున్నారు. ఆయా సంబంధిత శాఖలందరూ కూడా ఆస్పెక్ట్స్ అన్ని కూడా టేకప్ చేయాలి. సో మనకు ఈ ఈరోజు వచ్చినట్టు ఆన్లైన్ టికెట్స్ ఎస్టర్డే స్టార్టెడ్. మన క్యూ లైన్స్ ఫ్రమ్ వినాయక టెంపుల్ నుంచి స్టార్ట్ అవుతాయి. క్యూ లైన్స్ లో మనకు 2 క్యూ లైన్స్ మధ్యలో వాటికి శానిటేషన్ అనేది ఎవ్రీ 2 to 3 hours అనేది జరుగుతాయి. ఆల్ ద డిపార్ట్మెంట్ కన్సర్న్, వెదర్ ఇట్ ఇరిగేషన్, R&D, మనకు రెవెన్యూ, ఫైర్, అందరూ కూడా మెడికల్ అండ్ హెల్త్, మనకు నేషనల్ హైవేస్, ఎవ్రీబడి, ఫిషరీస్, వారికి ఏదైతే అలాట్ చేశారో ఆ వర్క్ అంతా కూడా దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. అలాగే మనకు ఇక్కడ కొన్ని ఇష్యూస్ మీద దుర్గాగుడిలో వారు ఇమ్మీడియట్గా చైర్మన్ గారు వారి ఆలయ పండితులందరూ కూడా గిరిప్రదక్షిణము, హోమగుండము, కేశఖండన వీటి మీద ఒక డెసిషన్ తీసుకోవాలి. అలాగే భవానీల గురించి కూడా ఒక డెసిషన్ తీసుకోవాల్సిందిగా ఉంది. మేజర్ రోల్ ఐఎన్పిఆర్ వారు, నేను కమిషనర్ గారితో కూడా మాట్లాడతాను. ఐఎన్పిఆర్ వారు ముందుగా అందరికీ ఈ మనకు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఏంటి డూస్ అండ్ డోంట్స్ అనేది చేయాలి. మెయిన్గా మనకు ఇక్కడ ఈ విధి విధానాలతో పాటు కోవిడ్ సమయం కాబట్టి కోవిడ్లో మనకు మున్సిపల్ కమిషనర్ గారు రేస్ చేసినట్టు ఐసోలేషన్ రూమ్స్ మనకు కొన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానికి ఏదైతే కంటైనర్ ఉందో అది యూస్ఫుల్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. అలాగే 10 ఏళ్ల లోపు 65 ఏళ్ల తర్వాత మించిన వారు రాకూడదు అనేది నిబంధన ఉందని ఈఓ గారు చెప్తున్నారు. మరి దాన్ని కూడా పబ్లిసిటీ ఇచ్చి మనకు ఎక్కువ సంఖ్యలో రాకుండా భక్తులు మనం ఏదైతే ఇప్పుడు 10,000 వరకు అని ఏదైతే నిర్ణయించడం జరిగిందో దాని ప్రకారం ముందుకెళ్ళి ఈ దసరా ఉత్సవాలని మనం ఘనంగా వైభవంగా జరిపించాలని అందరినీ కోరుకుంటున్నాం. ఇప్పుడు మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు వారు ఈనాటి సమావేశానికి పెద్దలు రాష్ట్ర దేవాదాయ మంత్రి, అలాగే కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, ఎండోమెంట్స్ కమిషనర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే అవినాష్, ఈఓ గారు, చైర్మన్ గారు, ఇంకా వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చినటువంటి రూట్ ఆఫీసర్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్లో కోఆర్డినేషన్ ద్వారానే మనం అందరం కలిసి స్టేట్ ఫెస్టివల్గా ఉన్నటువంటి దీన్ని జయప్రదం చేయాలి. ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా అందరూ కూడా ఆల్ ఆఫీసర్స్ అందరూ కూడా దాన్ని దిగ్విజయం చేశారు.
చిన్న మాట రాకుండా జరగాలి అని అంటే అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ ద్వారా మాత్రమే సర్దుపడుతుంది. ఒక డిపార్ట్మెంట్ నాది కాదు అని ఎవరు కూడా అనుకోకుండా కలెక్టర్ గారితోనో, కమిషనర్తోనో, అలాగే ఎండోమెంట్స్ ఆఫీసర్తోనో, మున్సిపల్ కమిషనర్ గారితోనో, ఇంకా ఉన్నటువంటి జేసీ సర్కిల్ వీళ్ళందరితో కూడా మాట్లాడుకుంటూ సమస్యను పరిష్కరిస్తూ చేయాలి. ఇది దిగ్విజయం కావాలి అంటే మనం విస్తృతంగా 10,000 మందికి ఆన్లైన్లో తీసుకున్నటువంటి వారు మాత్రమే రావాలి అనే విషయాన్ని మనం చెప్పగలగాలి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవ విషయంలో, దర్శనం విషయంలో చాలా క్లారిటీగా ఉంది టీవీడీ. ఆ విధానాన్ని అమ్మవారి దేవస్థానంలో కూడా అధికారులందరూ కూడా అమలు చేసే విధంగా ఏం జరుగుతుందో అక్కడ గమనించి దానికి అనుగుణంగా పనిచేస్తే బాగుంటుందని చెప్పని నాకు అనిపిస్తాం. అట్లాగే లాస్ట్ టైము ఇంటర్ డిపార్ట్మెంట్స్ అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ పైన తాళాలు వేసుకెళ్ళిపోవడం, తాళాలు లేకుండా ఒకటి ఇచ్చేసుకోవడం, ఇదంతా కూడా ఏంటంటే మీడియా అట్రాక్ట్ చేసేటటువంటి అంశాలని మనం అవాయిడ్ చేయగలగాలి. అప్పుడే అమ్మవారి యొక్క నవరాత్రుల యొక్క ప్రభావం బయటికి అంతా ఉంటుంది. ఎందుకంటే ఉత్సవాల సందర్భంలో అలా జరిగింది, ఉత్సవాల సందర్భంలో ఇలా జరిగింది అని అడ్వాంటేజ్ తీసుకోకుండా ఉండే విధంగా పనిచేయాలని చెప్పని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి అందరూ అమ్మవారికి మనం సేవ చేస్తున్నాం అని చెప్పని భావంలో ఉంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రాబోయే నవరాత్రులను దిగ్విజయం చేస్తారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. అందరికీ నమస్కారం. ఏదైతే అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయో అత్యంత వైభవంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లా కలెక్టర్ గారికి, మన పోలీస్ కమిషనర్ గారికి, మన ఎండోమెంట్ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, ఈఓ గారికి, జేసీ గారికి, సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా డీసీపీ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, దేవరాజ రమేష్ గారికి, మల్లాకృష్ణ గారికి, వేదిక మీద ఉన్న ఇక్కడికి ఇక్కడ ఇచ్చేసే అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పండుగను అందరూ కూడా చక్కగా అత్యంత వైభవంగా చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఏదైతే కోవిడ్ నామ్స్ని ఎక్కడ కూడా అతిక్రమించకుండా, భక్తుల యొక్క మనోభావం దెబ్బతినకుండా అమ్మవారి యొక్క వేడుకలు చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశం కూడా. ఇది రాష్ట్ర పండుగ కింద కూడా డిసైడ్ చేశారు కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ప్రతి ఒక్కరు కూడా ఇది మన పండుగ, మన ప్రభుత్వం, మన దేవాలయం అని చెప్పని అంకిత భావంతో కనుక పనిచేస్తే ఈ పండుగని చక్కగా చేసుకోవచ్చు. అదేవిధంగా విష్ణు గారు చెప్పిన ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవానికి ఏ విధంగా ఏర్పాట్లు చేశారో అదేవిధంగా నవరాత్రోత్సవాలు కూడా దర్శనాలు కావచ్చు, పరోక్ష సేవలు కావచ్చు, ఇతర అన్నింటిలో కూడా చాలా ట్రాన్స్పరెంట్గా వెళ్ళే విధంగానే దేవాదాయ శాఖ అదేవిధంగా టెంపుల్ కూడా పనిచేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పార్కింగ్ ఏరియాలో ఒకటి మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. పార్కింగ్ కూడా భవనపురం నుంచి వచ్చేప్పుడు ఎక్కడ పెట్టుకోవాలా, కార్ పార్కులు, అవన్నీ కూడా మీరు ఒకసారి దీంట్లో ఇంక్లూడ్ చేసుకోండి. మళ్ళీ ఎప్పుడు కూడా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రతిరోజు కూడా అధికారులు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు 24 hours ఒకళ్ళు అవైలబిలిటీ ఉండే విధంగా కమాండ్ కంట్రోల్ రూమ్లో కనుక ఉంటే అక్కడ ఎప్పటికప్పుడు ఏ డిపార్ట్మెంట్ అవసరం వచ్చినా కానీ వాళ్ళకి తెలియజేసే విధంగా కలెక్టర్ గారు కూడా దాని మీద వర్కౌట్ చేస్తారు. ఇప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్లో సీసీ కెమెరాస్ పెడతారు, ఎక్కడ ఎలా జరుగుతున్నాయి అన్ని మానిటరింగ్ చేస్తారు. కాబట్టి దాని ద్వారానే ఎవరైతే ఈ శాఖకు అనుసంధానంగా ఈ దసరా నవరాత్రిలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా 24 hours ఒక ఆఫీసర్ని అవైలబిలిటీ ఉండే విధంగా పెట్టాలని మీ ఆఫీసర్లందరూ కోరుకుంటున్నాను. అదేవిధంగా విఐపీస్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా కొంత ఇన్డెప్త్గా పోయే మీటింగ్లో మాట్లాడుకుందాము. ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా హెల్త్ మెజర్మెంట్స్ తీసుకోవాలా, అదేవిధంగా వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి రోజు 15,000 మంది వచ్చినా కూడా వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అక్కడ. అదే తరుణంలో మన దుర్గా గుడిలో కూడా ఈ 10 రోజులు చక్కగా చేయాలని చెప్పని పూర్తిగా మీ అందరూ సహకారం ఈ యొక్క దేవాలయానికి ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ పండుగని విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.